హాయ్ అండి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. రోటీలోకి, చపాతీలోకి, రైస్‌లోకి దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేస్తారండి. అంత సింపుల్‌గా ఉంటుంది మన రెసిపీ. ఎక్కువ హడావిడి ఏం లేదు. ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత అర ఇంచు దాల్చిన చెక్క, 2, 3 యాలకులు, 4 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్‌లో వేగనివ్వాలి. ఇలా వేగితేనే టేస్ట్ బావుంటుంది. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది కరివేపాకు వెయ్యరు. కానీ చికెన్‌లో చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని పీసెస్‌కి ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పావుగంట మగ్గనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 3 స్పూన్లు వేశానండి. మీకు తగ్గట్టు వేసుకోండి. అలాగే కారం ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి. మీరు ఒకవేళ తక్కువ తింటే కొంచెం తగ్గించేసుకోవచ్చు. ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ చికెన్ పీసెస్‌కి బాగా పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మీ గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇలా బాగా బాయిల్ అవుతుంది చూసారా? ఇలా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. చికెన్ మసాలా సరిపోతుంది. ఇప్పుడు ఇలా లైట్‌గా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్. ఈజీగా ఎవరైనా చేసేస్తారు. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.